తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ వలి. ఈ ఫోటో క్లియర్గా చూడండి. ఈమె జ్యోతి మల్హోత్రా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన యూట్యూబర్. మన దేశ సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కి గూఢచర్యం చేసింది. పాకిస్తాన్ అధికారులకు మన సమాచారం చేరవస్తుందని చెప్పి ఆరోపణలు రావడంతో ప్రాథమిక సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈమెని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈమెతో పాటు ఒక గడ్డం ఉన్నటువంటి యువకుడు, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతను ఎవరు అని చెప్పి ఆరా తీస్తే, పెహల్గాం దాడి జరిగిన 2 రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హైకమిషన్ కార్యాలయం లోపలికి ఇతను కేక్ తీసుకుని వెళ్ళాడండి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఈ వ్యక్తే పాక్ హైకమిషన్ కార్యాలయం లోపలికి కేక్ తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ ఉన్న మీడియా ప్రశ్నించింది కూడా, ఇప్పుడు ఈ కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు మీ ఆఫీసులోకి? ఏంటి, ఏం జరుగుతుంది? ఏదైనా ఫంక్షన్ ఉందా? ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? మీరు ఎందుకు తీసుకెళ్తున్నారంటే, అతను ఒక చెవిలో ఫోన్ మాట్లాడుకుంటూ ఒక చేతితో కేక్ పట్టుకుని కనీసం స్పందించకుండా వెళ్ళిపోయాడు. అంటే అసలు అలాంటిది ఏమీ లేకపోతే, వీళ్ళకి ఎలాంటి దురుద్దేశం లేకపోతే స్పందిస్తాడు కదా, అసలు ఏం జరుగుతుంది చెప్తాడు కదా, సైలెంట్గా వెళ్ళిపోయాడండి. మీడియా మిత్రులు వెంటబడి ప్రశ్నించినా సరే సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఆయన లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. అతడితో ఈ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ ఉందో, యూట్యూబర్ ఉందో, ఆమె ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయిపోతుంది. ఎస్, జ్యోతి మల్హోత్రా గూఢచర్యం చేసింది. మన దేశానికి సంబంధించిన సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అతి సున్నితమైనటువంటి సమాచారాన్ని చేరవేసింది అనడానికి ఇదొక్కటి చాలు. మరి ఇతనితో ఏం సంబంధం అండి? జ్యోతి మల్హోత్రాకి ఇతనితో చాలా నవ్వుకుంటూ సెలబ్రేషన్ మోడ్లో ఈ ఫోటోలు దర్శనమిస్తున్నాయంటే, వీళ్ళకి ఎలాంటి ఫ్రెండ్షిప్ లేకపోతే, ఎలాంటి సంబంధాలు లేకపోతే ఈ ఫోటోలు బయటకు వస్తాయా? పెహల్గాం దాడి జరగక ముందు ఒక 3 నెలల క్రితమే పెహల్గాంలో వీడియోలు చేసింది జ్యోతి మల్హోత్రా. ఏం చేసింది వీడియోలు? అక్కడ అంటే ఈమె యూట్యూబర్ ముసుగులో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం సేకరించి పాకిస్తాన్ అధికారులకు ఇస్తోంది. ఎవరైనా ఈ పర్యాటకుల దగ్గరికి ఎట్లా రావచ్చు అంటే, ఉగ్రవాదులు ఏ ప్లేస్ నుంచి ఈ బైసరన్ లోయకి రావాలి, పెహల్గాం దగ్గర ఏదైతే ఆ టూరిస్టులు ఉన్నారో, దాడి జరిగిందో ఆ ప్రదేశానికి ఎట్లా రావాలి, ఏ విధంగా ఎస్కేప్ కావాలి, ఏ సమయంలో దాడి చేయాలి, ఇవన్నీ కూడా సమాచారం సేకరించడం కోసం ఏమి వీడియోలు చేస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. అధికారులు ఆ కోణంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూరి టెంపుల్కి కూడా వెళ్ళిందంట. ఉగ్రవాదుల హిట్ లిస్టులో, ఆ టార్గెట్ లిస్టులో మన దేశానికి సంబంధించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈమె పూరికి పోయి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియోలు చేసిందంటే, ఆ టెంపుల్కి సంబంధించిన సమాచారం కూడా ఏమైనా జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారులకు చేరవేసిందా? ఇదొక అనుమానం. మన హైదరాబాద్కు సంబంధించి కూడా వందే మాత్రం ట్రైన్ ప్రారంభోత్సవం రోజు వీడియోలు చేసింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇంకెవరన్నా కలిసిందా? హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం ఏవైనా పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసిందా? ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత చాలామందికి క్లారిటీ వస్తుంది. అధికారులు కూడా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇతడితో ఇంత క్లోజ్గా మూవ్ అయిందంటే మన భారతదేశానికి సంబంధించిన చాలా వరకు క్లియర్ కట్ సమాచారం అనేది పాకిస్తాన్ అధికారులకు చేరవేసింది. ఎందుకంటే పాకిస్తాన్ అధికారులకు ట్రాప్లో పడిపోయింది జ్యోతి మల్హోత్రా. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. పాక్ హైకమిషన్ కార్యాలయంలో ఉన్న అధికారి డానిష్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అతను ఈమె పాకిస్తాన్లో కూడా పర్యటన చేసి వీడియోలు చేసిందండి. అక్కడ వీడియోలు ఎందుకు చేసింది? పైకి మాత్రమే యూట్యూబరు వీడియోలు, కానీ లోపల ఏం జరుగుతోంది? అక్కడ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ అధికారులతో మీటింగ్స్, మన దేశానికి సంబంధించిన సమాచారం అక్కడ చేరవేయటం, ఇదే జరిగింది. సో డెఫినెట్గా అధికారులు అన్నీ కూడా కూపీలాగుతుంటే ఇలాంటి ఫోటోలు, ఇలాంటి నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. సో జ్యోతి మల్హోత్రా లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకొక వ్యాపారవేత్త కూడా ఉత్తరప్రదేశ్లో ఒకడు అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరున్నారు? దేశ ద్రోహులు. వాళ్ళందరి ఆట కట్టిస్తాం, అందరి మీద నిఘా అనేది ఉంది. డెఫినెట్గా మన దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా సరే చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి దేశ ద్రోహుల్ని ఎవరైనా మీకు అనుమానం ఉంటే కూడా తెలియజేయండి అని చెప్పి అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది ఈ ఫోటో చూసిన తర్వాత? జ్యోతి మల్హోత్రా
నిర్వాకం చూసిన తర్వాత మీ కామెంట్ కూడా తెలియజేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.